ఇప్పుడు మనం 15వ శ్లోకం పాడుకుందాం. నీలోపి రాగమధికం, నీలోపి రాగమధికం. నీలోపి అంటే నీలహ అపి నల్లదైనటువంటిది. రాగ అంటే రక్తిని గట్టించేది. అధికం అంటే ఎక్కువైనది అన్నమాట. నీలోపి రాగమధికం, నీలోపి రాగమధికం. జనయన్ పురారేః, జనయన్ పురారేః. జనయంపు జనయన్ అంటే ఏంటి? కలిగించుచు. పురారేః అంటే శివుడు అన్నమాట. జనయన్ పురారేః, జనయన్ పురారేః. లోలోపి భక్తిమధికం, లోలోపి భక్తిమధికాం. లోలోపి అంటే లోలః అపి అంటే లోలోపి అంటే చంచలమైనటువంటిది. అధికాం భక్తి అంటే భక్తి పరవశ్యం. అధికాం అంటే ఎక్కువైనటువంటిది. లోలోపి భక్తిమధికాం, లోలోపి భక్తిమధికాం. దృఢయన్నరాణాం, దృఢయన్నరాణాం. దృఢయన్న అంటే దృఢము అంటే గట్టిపరచడం అన్నమాట. నరాణాం అంటే మనుషులు. దృఢయన్నరాణాం, దృఢయన్నరాణాం. వక్రోపి దేవి నమతాం, వక్రోపదేవి నమతాం. వక్రః వక్ర అపి వక్రోపి, వక్రోపి అంటే వంకరదైనను. దేవి నమతాం అంటే నమస్కరించేటువంటిది. వక్రోపి దేవి నమతాం, వక్రోపదేవి నమతాం. సమతాం వితన్వన్, సమతాం వితన్వన్. సమతాం అంటే సమభావము. వితన్వన్ అంటే విస్తరింపజేసేటువంటిది. సమతాభావాన్ని విస్తరింపజేసేటువంటిది ఆ అమ్మవారు. కామాక్షి నృత్యతుమయి, కామాక్షి నృత్యతుమయి. ఓ కామాక్షి నర్తించుగాక, నృత్యమయి అంటే నర్తించుగాక. మయి అంటే నాయందు. త్వదపాంగపాతః, త్వదపాంగపాతః అంటే నీ క్రీగంటి ప్రసారము అని అర్థం. త్వదపాంగపాతః. ఇప్పుడు మనం ఇద్దరం కలిసి పాడదాం. నీలోపి రాగమధికం, జనయన్ పురారేః. లోలోపి భక్తిమధికాం, దృఢయన్నరాణాం. వక్రోపి దేవి నమతాం, సమతాం వితన్వన్. కామాక్షి నృత్యతుమయి, త్వదపాంగపాతః. ఇప్పుడు మనం 15వ శ్లోకము దాని సారాంశం తెలుసుకుందాం. అమ్మా, నీ క్రీగంటి ప్రసారము నల్లదైనను శివునకు ఎర్రదనమును కలిగించుచున్నది. అది చంచలమైనను మనుష్యులలో భక్తిని దృఢీకరింపచేయుచున్నది. మరియు అది వంకరే అయినను నమస్కరించుచున్నాను అమ్మా అని ఆ సాధకుడు ఆ అమ్మవారిని కొలుస్తున్నాడు.